గత 8 రోజుల నుంచి ఏపీని అతలాకుతలం చేస్తున్నటువంటి వరదలు ఇంకా కొనసాగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయవాడలో కొద్దిగా వరద తగ్గింది అనుకుంటున్నటువంటి నేపథ్యంలో మరల వరద పెరుగుతున్నట్లుగా సమాచారం అందుతుంది. నిన్నటి నుంచి కూడా ఏపీలో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 2 రోజులు ఈ ఆదివారం రేపు సోమవారం కూడా ఒక తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఏపీ వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలియజేయటం జరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారిందని, ఇది ఒరిస్సా బంగ్లాదేశ్ తీరంగా ప్రయాణం చేస్తుందని, అయితే దీని ప్రభావం వల్ల శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కోస్తా జిల్లాలతో పాటుగా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు కూడా భారీ స్థాయిలో వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని, గోదావరి, కృష్ణా నదులకు భారీగా వరద వస్తుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ వద్ద 69 గేట్లను పైకెత్తడం జరిగింది. పూర్తి స్థాయిలో ఎత్తి 4 లక్షల క్యూసెక్కులకు పైగా వాటర్ని కిందకి విడుదల చేస్తున్నారు. పైనుంచి మరొకసారి వరద వస్తుంది అనేటువంటి వార్తల నేపథ్యంలో ఈసారి ఇబ్బందులు పడకూడదనేటువంటి ఉద్దేశంతో ముందుగానే గేట్లు ఎత్తి కిందకి నీటిని విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి నీటిని విడుదల చేయటం జరిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి.